ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మొన్న ట్రంప్ పంజాబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అమృత్సర్కి ఫ్లైట్లో అక్రమ వలసదారులందరినీ కూడా తిరిగి పంపించడం జరిగింది. అప్పుడు అందరూ అన్నారు, ఏంటి ఇలా సంఖ్యలు వేసి పంపించారు, ఇలా తిండి పెట్టకుండా ఏంటో మనుషులందరినీ అలా కుక్కి పంపించారు అని చెప్పేసి రకరకాల విమర్శలు చేశారు. అయితే ఈ రోజున పంజాబులో ఉన్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాటలు వింటూ ఉంటే నిజంగా ఇంత అమాయకత్వంగా ఎలా ఉన్నారా అని అనిపించింది. అయితే ఒక తల్లి మాట్లాడుతూ ఉంది. ఆ తల్లికి పాపం భర్త లేడంట, ఒక్కడే కొడుకు, ఇంటర్ చదువుకున్నాడంట. అమెరికా వెళ్తాను, నేను అమెరికా వెళ్ళి సంపాదిస్తానని, అమెరికా వెళ్ళాలనే ఒక కల అంట అబ్బాయికి. ఇంటర్ చదివిన అబ్బాయి అమెరికాకి ఏ రకంగా వెళ్తాడండి? అసలు అమెరికా వెళ్ళి ఏం సంపాదిస్తాడు, ఏం ఉద్యోగాలు వచ్చేస్తాయని ఆ అబ్బాయి కోరిక చెప్పండి. ఏంటో ఇంత ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ పిచ్చి ఆలోచనలు అనమాట. అయితే ఆ పిల్లాడి కోరిక కోసం ఆ తల్లి ఏం చేసిందంట, వాళ్ళకున్న భూమి ఏదో ఉంటే అది ఒక 20 లక్షలకు అమ్మేసి ఒక 20 లక్షలు బ్యాంకు లోన్ పెట్టిందంట. మరి వీళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఏజెంట్లు ఎవరో ఇప్పించుంటారు. అలా లోన్ తీసుకుందంట. తీసుకుని మొత్తానికి 41 లక్షలు తీసుకువెళ్ళి ఆ ఏజెంట్కి ఇచ్చిందంట. మీ కొడుకును ఒక నెల రోజుల్లో అమెరికాకు పంపిస్తాను, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు పంపిస్తానని ఏజెంట్ చెప్పాడంట. సరే అని డబ్బులు ఇచ్చారు, పంపించాడు. ఏజెంట్ అయితే అన్నమాట ప్రకారం ఏదో నానా తంటాలు పడి తిప్పలు పడి పంపించారు. ఈ అబ్బాయి వెళ్ళిన నెల రోజులు కూడా అవ్వకుండా ట్రంప్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక పంపించేశాడు. ఇంకా ఇక్కడ అబ్బాయి సంపాదించింది ఏమని చెప్పండి, వెళ్ళిన నెల రోజులు కూడా అవ్వకుండానే ఈ రకంగా వెనక తిరిగి వస్తే ఇంకా అతను సంపాదించింది ఏంటి? ఇక్కడ చూస్తే 40 లక్షల అప్పు ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న భూమి కూడా అమ్మేసుకుంది. ఇప్పుడు ఆ తల్లి బాధపడుతూ ఏం చెప్తుంది అని అంటే, నాకు బ్యాంకు లోన్ కట్టాలి, నా భూమి అమ్మిన డబ్బులు పోతే పోయాయి, నా బ్యాంకు లోన్ అయితే వాళ్ళు ఊరుకోరు కదా, నేను ఇప్పుడు నా పరిస్థితి, నేను ఆ లోన్ కట్టే పరిస్థితి నాకు లేదు, ఆ గవర్నమెంట్ కొంచెం నన్ను ఆదుకొని ఆ బ్యాంకు లోన్ని కొంచెం మాఫీ చేయండి అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు మాఫీ చేస్తారండి బ్యాంకు లోను? మీరు వెళ్ళిందే అక్రమంగా వెళ్ళారు ఆ దేశానికి, అదేమన్నా మంచి ఉపయోగపడే పని అని వెళ్ళారా? ఎవరికన్నా అది లీగల్గా వెళ్ళాల్సిన పనేనా? అదేమన్నా అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తుంది. మనం వెళ్ళిందే అక్రమదారిలో వెళ్ళి నాకు ఎంత అప్పు పడింది, నా పరిస్థితి బాగోలేదు, గవర్నమెంట్ నన్ను ఆదుకోండి అని అంటే గవర్నమెంట్ ఎందుకు ఆదుకుంటుంది? అయినా ఇప్పటికి ఇలా వెళ్ళిన వాళ్ళు చాలామంది వేలల్లో ఉన్నారు. మరి ఎంతమంది జనాలకి గవర్నమెంట్ ఆదుకుంటుందంటే వీళ్ళ అప్పులన్నీ గవర్నమెంట్ తీరుస్తుందా? కొంచెమైనా మనం అడగడానికి ఇది ఉండాలి కదా. మనం చేసిందే తప్పు, మళ్ళీ ఆ తప్పు పనికి మళ్ళీ గవర్నమెంట్ని ఆదుకోమంటే ఏ రకంగా ఆదుకుంటుంది చెప్పండి? ఆ తల్లి అంత అమాయకత్వంగా మాట్లాడుతుంది. అదే ఆ ఊరిలోనే ఉండి ఈ 20 లక్షల అప్పు చేసుకుని చక్కగా ఏదో వ్యాపారం చేసుకునో లేదంటే ఇంకో ఊరికో వెళ్ళి అక్కడ బతికితే కనుక ఎంత హాయిగా ఉండేదండి. ఎంతమంది బతకట్లేదు అలాగా. కానీ ఈ తల్లులు అసలు ఇలా ఏ ఆలోచనతో ఆ ఏజెంట్కి అంత డబ్బులు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. అలాగే ఇంకో కుటుంబంలో ఇంకొకళ్ళు చెప్తా ఉన్నారు, మా అబ్బాయి అక్కడ గుండెపోటుతో దారిలోనే చనిపోయాడంట. అమెరికాకు వెళ్తూ ఈ ఏజెంట్ ద్వారాగా దారిలో చనిపోయాడు, నాకు బాడీ అన్న తెప్పించండి, మా అబ్బాయి బాడీని తెప్పించండి అని గవర్నమెంట్ని వేడుకుంటున్నారు. వాళ్ళది ఇంకొక రకమైన బాధ చూసారా. ఇటు 40 లక్షల రూపాయలు ఏజెంట్కి ఇచ్చి మధ్యదారిలోనే అమెరికాకు వెళ్లకుండానే ఆ అబ్బాయి చనిపోయాడు. ఇలాగా ఎన్నో సంఘటనలు, అప్పులు చేసి ప్రతి ఒక్కళ్ళు అప్పులు చేసిన వాళ్ళే, అందరూ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళే, ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ అక్రమంగా వెళ్ళాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే. ఇప్పుడు దుబాయ్కి వెళ్తున్నారండి, మనం ఎన్ని చూడట్లేదు. ఏదో ఇళ్లలో పని చేసుకుందామని అన్నట్టు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఏజెంట్లకి లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళని నమ్మి వెళ్తూ ఉన్నారు. తీరా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పే పని ఒకటవుతుంది, వాళ్ళు అక్కడ చేసే పని ఒకటవుతుంది. ఎడారుల్లో మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పడేశారు, అక్కడ తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, మేము నరకం అనుభవిస్తున్నాము, మమ్మల్ని ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు, ఫోన్ మాట్లాడుకునే అవకాశం కూడా మాకు లేదు, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఇండియాకు వచ్చేస్తాము, గవర్నమెంట్ ఆదుకోండి అని ఎన్నో వీడియోలు మనం చూసాం. అలాగే మన గవర్నమెంట్ కూడా వాళ్ళని పాపం ఆదుకుని వెంటనే ఇండియాకి రప్పించారు. వాళ్ళ కుటుంబం చక్కగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ ట్రంప్ చేసింది కూడా ఇలాంటి పనే చేశాడు. ట్రంప్ కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఫ్లైట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ఫ్లైట్లో పంపించి వాళ్ళ ఊరు దాకా దింపాడు అని అంటే, ఇప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని ఖర్చు అవుతుందండి? ఎంత లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి? ఇంత డబ్బు ఖర్చు పెట్టారని కూడా చెప్తున్నారు. అదే కనుక ఆయన తిరిగి ఇండియాకి పంపించకుండా
అక్కడే ఉండి ఏ అరెస్ట్ చేసో ఎక్కడో మూల జైల్లో పడేశారనుకోండి, అసలు వాళ్ళు ఎక్కడున్నారో సమాచారం తెలుస్తుందా, ఎలా ఉన్నారు, అసలు ఉన్నారా లేరా అని ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారా మనకు అసలు? ఇంకా నిజంగా చెప్పాలంటే ట్రంప్ చేసింది మంచి పనే. ఒక ఒక గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఎలా ఆలోచించిందో అక్కడ ఆ ట్రంప్ కూడా అలాగే ఆలోచించాడు. ఎక్కడ వాళ్ళని అక్కడ క్షేమంగా వాళ్ళ ఊరు దాకా దింపాడు. ఇక్కడికి వెళ్ళి బతకండ్రా, మీ ఊరికి మీరు వెళ్ళి బతకండ్రా అని చక్కగా పంపిస్తే దాన్ని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే కనుక ఇలా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ ఫ్లైట్లో పంపించకుండా అక్కడే ఏదో మూల ఎక్కడో చోట అరెస్టులు చేసి పాడేసి ఉంటే అప్పుడు దిక్కెవడండి? ఎవరు ఆదుకుంటారు చెప్పండి? ఇక్కడ దుబాయ్కి వెళ్ళిన వాళ్ళని గవర్నమెంట్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టింది కాబట్టి సంతోషంగా ఈ రోజున వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు అక్రమంగా వెళ్ళినా సక్రమంగా వెళ్ళినా ఏదైనా సరే చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి మీ పిల్లలు మీరు ఇక్కడే ఉండండిరా బాబు అని పంపిస్తుంటే దాన్ని కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అదే ఆయన ఏమీ పట్టించుకోకుండా అక్కడ అరెస్ట్ చేసి పాడేసి ఉండుంటే అసలు అంత అమెరికా నుంచి రావాలంటే ఎన్ని ఖర్చులు పెట్టుకుని రావాలంటే అది అసలు సాధ్యమయ్యే పనేనా? ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బెంగ పెట్టుకుంటారు చెప్పండి? ఇది కూడా ఆలోచించట్లేదు ఎవరు కూడా. ఇలా తోసేశారు, అలా పాడేశారు, ఎలా సంఖ్యలు వేశారు, గొలుసులు వేశారని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ గవర్నమెంట్ చేసిన పని కరెక్టే. ఎందుకంటే అక్రమంగా వెళ్ళి వాళ్ళ దేశంలోకి వెళ్ళి మనం అక్రమంగా సంపాదించుకుంటామని అంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరి భయం వాళ్ళకే ఉంటుంది. మన దేశంలోకి వేరే వాళ్ళు వస్తే మనం ఊరుకుంటామా? అలాగే వాళ్ళ రూల్స్ కూడా వాళ్ళు పాటించాలి కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. అదృష్టం ఏంటంటే ఎవరింటికి వాళ్ళని పంపించారు. అందుకు నిజంగా ట్రంప్కు ధన్యవాదాలనే చెప్పాలి. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు మాట్లాడే మాటలు చూస్తుంటే గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా ఆదుకోండి, మా అప్పులు మాఫీ చేయండి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా? ఇలా అయితే ఎంతమంది ఎన్ని లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని కోట్లు గవర్నమెంట్ అప్పులు తీరుస్తుందా వాళ్ళకి? కాబట్టి ఇంత అమాయకంగా ఉన్నారు. అసలు ఇంటర్ చదివిన కొడుకు అమెరికా వెళ్తానంటే ఆ తల్లి ఎలా పంపించిందో కూడా నాకు అర్థం కాలే. బతకడానికి ఆ ఊరిలో ఏ పనులు ఉండవండి. పోనీ ఆ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్ళి బతకలేరా? ఎంతోమంది వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో అయినా ఎటు ఒరిస్సా వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, గుజరాత్ వాళ్ళు, రకరకాల వాళ్ళు సిటీస్కి వచ్చి బతుకుతూ ఉన్నారు ఏదో పని చేసుకుని. అలా బతకలేరా? ఇలాంటి అమాయకంగా నమ్మి మోసపోయే వాళ్ళు కూడా మనకు చాలామంది కనబడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క గాథ చెప్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో కుటుంబంలో చెప్తున్నారు, మా పిల్లలు మాకు క్షేమంగా తిరిగి ఇంటికి పంపించారు, నిజంగా ట్రంప్కు ధన్యవాదాలు, పోతే పోయింది, డబ్బు పోయినా పర్వాలేదు, ప్రాణాలతో తిరిగి వచ్చాడని ఇంకో కుటుంబం వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. ఇంకో కుటుంబం చెప్తున్నారు, మా అబ్బాయి వెళ్తూ దారిలో గుండెపోటు వచ్చి చనిపోయాడు, ఇప్పుడు బాడీ ఎక్కడుందో ఏమైందో కూడా మాకు తెలియదు, మాకు బాడీని రప్పించండి అని గవర్నమెంట్ని వేడుకుంటున్నారు. వాళ్ళది ఇంకొక బాధ. చూడండి ఇలా ఎంతమంది అమాయకత్వంగా ఈ ఏజెంట్లు నమ్మి మోసపోయి ఏ రకంగా బలైపోయారో చూసారా? ఎప్పుడు కూడా ఏదో దూరపు కొండలు నునుపన్నట్టు వెళ్ళి ఏదో సంపాదించేద్దామని వెళ్ళి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు. అనవసరంగా ఇటు డబ్బు పోయింది, ఇటు మనుషుల ప్రాణాలు పోయాయి. కుటుంబాలు ఒక్కొక్కటి నిజంగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఈ రకంగా మోసపోయారేంటా వీళ్ళని, అంత అమాయకత్వంగా ఎలా నమ్మేశారా, ఎలా వెళ్ళిపోదామని ప్లాన్లు వేసారా అని అర్థం కాని పరిస్థితి. అదే నిజంగా అరెస్ట్ చేసి అక్కడ ఏ జైల్లోనే పెట్టారనుకోండి, అసలు ఆ బాధ ఇంకో రకంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని బాధ. ఏమయ్యారో తెలీదు, ఎక్కడున్నారో తెలీదు, అసలు ఎవరు వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. అసలు అది ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. నిజంగా అదృష్టం బాగుండి ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చారో అందుకు సంతోషపడాలి. కాబట్టి ఎవరు కూడా ఏజెంట్ల మాటలు నమ్మకండి. ఇటు దుబాయ్ వెళ్ళే వాళ్ళు అయినా సరే ఇక్కడ ఏజెంట్లు ఒక రకంగా చెప్తారు, ఏదో అక్కడ చాలా బాగుందని చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు అక్కడ చేసేదానికి అస్సలు సంబంధం ఉండదు. అలా మోసపోయిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. కాబట్టి ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండండి. ఎక్కడో ఏదో ఉందనుకుని ఆశపడి మీ కుటుంబ సభ్యుల్ని, మీ పిల్లల్ని అందరినీ వదులుకొని వెళ్ళి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది జీవితాలు సంపాదించుకొని బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరికీ అలాగే ఉంటుందని మనం చెప్పలేము. ఎవరి అదృష్టం వాళ్ళది. ఆ టైంకి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి కొంచెం ఏదైనా ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. లేదు అని అంటే ఈ అప్పుల వల్ల అటు వెళ్ళిన పని అవ్వక అప్పులు కట్టాలి, వడ్డీలతో కట్టాలి అని అంటే అది చాలా భారం అనిపిస్తుంది ఎవరికైనా సరే. లేనిపోని ఇంకొక కష్టాన్ని మీద తెచ్చుకుని వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఇలాంటి అక్రమదారులు వెళ్ళాలని ఇలా లక్షల అప్పులు తెచ్చి ఏజెంట్లకు ఇచ్చి ఎవరు కూడా మోసపోవద్దు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.